ఏమండి? ఏమిటి? మీరు అక్కడే కదలకుండా కూర్చోండి, నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను. అలాగే రేఖ. అయ్యో, నన్ను రక్షించండి, నన్ను కాపాడండి. ఏమండి? అయ్యో, హెల్ప్ హెల్ప్ హెల్ప్. ఏమండి, నన్ను రక్షించండి, నాకు చాలా భయంగా ఉందండి. ఏమండి? ఏదో మీద పడిందండి, మెత్తగా దూదు మూట్ల మీద పడేసరికి నా గుండె అదిరిపోయిందండి. అందుకే మిమ్మల్ని కేకేశాను. ఇంతకీ ఏమిటండి అది? పిల్లండి, ఏ బల్ల మీద నుంచో మీ మీద దూకుంటుంది. పిల్ల? దాని కారణంగా మిమ్మల్ని కంగారు పెట్టాను. ఏమండి, ఏమిటండి ఇదంతా తడితడిగా ఉంది? సబ్బు. సబ్బా? అంటే మీరు సగం స్థానంలో ఉండగా పిలిచానా? అయ్యో, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఐఎమ్ సారీ రేఖ. పర్వాలేదండి. గుడ్డి కళ్ళు, కళ్ళు గుడ్డువైనా సబ్బు పడితే మండుతాయి కదా. అమ్మా, సబ్బు పడి కళ్ళు మండుతున్నాయి. ఏమండి? సారీ, ఇదో కళ్ళు కడుగుతాను. అలాగేనండి. తిరగండి. అది షాంపూ అండి. ఏమండి, మీరు తలంటి పోసుకోలేదా? లేదండి. అయ్యో, ఇదేమిటండి? శ్రావణ శుక్రవారం పూట ఆడపిల్లలు తలంటి పోసుకోపోవడం ఏమిటి? ఉండండి. వద్దండి, వద్దు. ఏమండి, ఒక గుడ్డివాణ్ణి తీసుకొచ్చి మీరు ఇన్ని సేవలు చేస్తున్నారే, అలాంటి మీకు కనీసం ఇదైనా చేరియండి. ఇలా చేసైనా సరే మీ రుణం తీర్చుకోనివ్వండి. ఏమండి, ఈ కళ్ళు లేని కబోదు గురించి మీరు సంకోచిస్తున్నారా? ప్లీజ్, ఎక్కడైనా సెటిల్ అవ్వండి. రండి. ఏమండి? థ్యాంక్ యూ. ఏమండి, ఇంతకు ముందెప్పుడు అమ్మాయిలకు తలంటు స్నానం చేయించలేదు. కరెక్ట్ ప్లేస్ లోనే చేస్తున్నాను కదా. ఏమండి, మీరు చారల టవల్ కట్టుకున్నట్టున్నారే, అదే ఆకుపచ్చ, పసుపచ్చ, తెల్ల చారలది. ఇదేమిటండి పిన్నిసులా ఉంది? బుజ్జిముండా, పందెం కాసి నన్ను 3 సార్లు వెర్రి వెధం చేస్తావా? ఏ తండ్రి కూతురుతో చెప్పుకోలేని నా ఛాలెంజ్ ఏమిటో తెలుసా? నీకు ఈ విధంగా తలంటు స్నానం చేయించడం. అంటే మీకు అంత కనిపిస్తుందా? ఆహా, ఇన్నాళ్ళు అన్ని 3D ఎఫెక్ట్ లో చూస్తూనే ఉన్నాను. ఎస్ జగన్నాథం హియర్. ఎవరు ఇన్స్పెక్టర్? ఏమిటి విశేషం? నమ్మలేకపోతున్నాను. ఒక ఆడపిల్ల ఒక మగాన్ని రేపు చేయడమా? ఎలా కుదురుతుంది? కుదిరిందని అతను కంప్లైంట్ ఇచ్చాడు, చేశారని ఆ పిల్ల ఒప్పుకుంది. మధ్యలో మీరెందుకండి అనవసరంగా బీపీ తెచ్చుకుంటారు? పీపీ గారు, బాబు, ఇవి నక్షత్రాల్లో ఉన్నాయి. డాక్టర్, అవి నా మానాన్ని అతి దారుణంగా దోచుకునే సమయంలో అవి చేతుగోళ్లు నా భుజంలోకి దిగపడ్డాయి. కావాలంటే నా పేక మీద చూడండి, దంతక్షతాలు కూడా ఉంటాయి. అవును డాక్టర్, పెళ్లి కావలసిన వాణ్ణి, ఆస్కలిత బ్రహ్మచారిని, నీకు తమ్ముళ్ళంటి వాణ్ణి నా మానాన్ని దోచుకోవద్దని ఎంత బ్రతిమిలాడినా, ఎంత ప్రాధేయపడినా అవి నా మాట వినిపించుకోకుండా. ఆడపిల్ల మగవాణ్ణి రేపు చేయడం ఏమిటయ్యా? చాలా విచిత్రంగా ఉందే. అదెలా సాధ్యం? ఎలాగంటే ఆ సృష్టి కార్యం జరగడానికి నువ్వు సంసిద్ధుడు అయ్యావు అంటే నీకు స్పందించే ఉండాలి మనస్సు. నువ్వు సంసిద్ధుడు కాకపోతే ఆ సృష్టి కార్యం జరగదనే చెప్పాలి. నువ్వు సంసిద్ధుడు అయ్యి ఆ కార్యం జరిగిందంటే అది బలాత్కారం కింద రాదే. లాయర్ గారు, అరిటాకులు అంటే నా జీవితాన్ని ముళ్ళు లాంటి ఆడపిల్ల ముక్కలు చెక్కలు చేసిన తర్వాత కూడా మీరు ఇలా మాట్లాడడం చాలా అన్యాయం. ఇన్స్పెక్టర్, మీరు ఫోన్లో చెప్పిన నిజమేనా? అవును సార్, పట్టపగలు పార్కులో మీ అమ్మాయి గారు ఆయన్ని మానభంగం చేశారండి. వాట్ రబిష్ టాకింగ్? అయ్యా, ఈయన భుజాల మీదున్న నక్షత్రాలతోనూ ఈయన పీక మీదున్న దంతక్షతాలతోనూ మీ అమ్మాయి గోళ్ళు పళ్ళు పరికించి చూడగా ఎంత ట్యాలీ అయితే మాత్రం అమ్మాయి అబ్బాయిని రేపు చేయటం ఏంటి? సార్, పీకే నాలాంటి పెళ్లికి ఎదిగిన కొడుకుండి
వాడు అతి దారుణంగా బలాత్కరించబడి ఉంటే అప్పుడు మీకు తెలిసొచ్చేదండి. పెళ్లి కాని పవిత్రమైన అస్కలిత బ్రహ్మచారిని ఇలా పాడైపోతే తలెత్తుకుని ఎలా తిరిగేది, సమాజంలో ఎలా బ్రతికేది? కావాలంటే అందుకు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. అవును బాబు, ఆ పిల్ల అబ్బాయి మీద కురికి చొక్కా లాగేసి ప్యాంటు పీకేస్తూ తుప్పల పక్కకు తోసిపోయిందండి. ఈ అబ్బాయి అరుపులు, ఆ తుప్పలు కదిలిపోవడం మేము కళ్ళలో చూసామండి. ఈ రోజుల్లో మగవాడి మానానికి భద్రత లేకుండా పోయిందండి. ఏమిటమ్మా ఇది? నిజమా? అవును డాడీ. కర్మ, ఎందుకు చేసావు అలాంటి పని? డాడీ, యాపిల్ పండు లాంటి అతన్ని చూడగానే నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను. ఆవేశంలో అలా రెచ్చిపోయాను. జరిగిన దానికి నన్ను మన్నించండి. ఒక కన్నె పిల్లవాడిని దయా దాక్షిణ్యాలు లేకుండా ఆడదన్న అహంకారంతో అతి దారుణంగా మానభంగం చేసిన ఈ నీచురాల్ని వదిలిపెట్టాను. ఏమైనా సరే కోర్టుకి ఈడుస్తానని కోల్పోయిన నా బ్రహ్మచర్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. సాక్షులు రండి. ఏంటిది బలిలాగా? బల్లిలా కాదు పిల్లోడా, ఈ దేశం ఎలాగో నా మీద రేపిస్టని ముద్ర వేసింది. ఇక నాకు ఈ జన్మలో పెళ్లి కాదు. కనీసం నిన్నొక్కసారన్నా రేప్ చేస్తే ఆ తృప్తైనా మిగులుతుంది. ఏంటి, నువ్వు నన్ను రేప్? ఏంటిది, కొంపదీసి నిజంగా రేప్ చేస్తావా? అవును, ఇక్కడే ఇప్పుడే. చూడు, ఒక ఆడపిల్ల ఒక మగవాడిని రేప్ చేయటం అంటే అంత సులభం కాదు. దానికి తగినంత బలం కావాలి. బలం కావాలంటే ఏం చేయాలి? అది ఊరపిచ్చుకొని లేహ్యాన్ని బాగా తినాలి. ఊర పిచ్చుకలేహ్యమా? తర్వాత మదన కామరాణి భస్మాన్ని నీళ్ళలో కలుపుకొని తాగాలి. ఆ తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి, యోగాసనాలు వేయాలి, బస్కీలు తీయాలి, దండీలు తీయాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే నీకు బోల్డంత బలం వస్తుంది. ఆ తర్వాత రేప్ చేసుకోవచ్చు.